నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి పరిస్థితి? నేను నల్గొండ జిల్లా మైనార్టీ చైర్మన్ అండి కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా. నేను నల్గొండ జిల్లా నుంచి వచ్చానండి. ఎందుకు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి వచ్చారా? అవును, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చాను. ఆ! బోరాబండ అబ్జర్వర్‌గా ఏశారు నన్ను. ఆ! నేను బోరాబండ మొత్తం ప్రచారానికి తిరిగాను. హ్మ్. దర్దాపు అతి అద్భుతమైన స్పందన ఉన్నది. ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏమి అందట్లేదు. ఏమని అడుగుతున్నారు మిమ్మల్ని? ఇంతకుముందు ఏదైతే పాలన జరిగిందో బీఆర్ఎస్ పాలన, టీఆర్ఎస్ పాలన, ఇంతకుముందు ఎవరైతే చనిపోయిన ఎమ్మెల్యే గారు ఉన్నారో వాళ్ళ మీద పూర్తి వ్యతిరేకం ఉంది. ఎందుకంటే రౌడీయిజం, కబ్జాలు, దందాలు చేసినారు. నవీన్ అన్న చాలా మంది పేద ప్రజలకు అన్నం పెట్టినాడు. వాళ్ళకి ఏ సమస్య అర్ధరాత్రికి పిలిచినా కానీ వచ్చే ఒక గుణం ఉంది. మరి అదే నవీన్ అన్నకి అలా ఓటేయడానికి వాళ్ళకి అవకాశం వచ్చిన జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హ్మ్. ఓకే. నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు ఓడిపోయారు. 3 సార్లు గెలిచే అవకాశం లేదని చెప్తున్నారు కదా! 100% 30 నుంచి 50,000 మెజార్టీ ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సరే, బీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని లేదు కాబట్టి ఇట్లాంటి చెప్పుకుంటే తిరుగుతుంటారు. ఓకే. రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ప్రచారానికి దిగడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా చూడాలి? ప్రెస్టీజ్‌గా తీసుకుని ఓడిపోతున్న అవకాశంతోనే బై ఎలక్షన్ ఎక్కడ వచ్చినా గానీ రేవంత్ రెడ్డి గారి భుజాల మీద, కందాల మీద వేసుకొని గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా హుజూర్ నగర్ కానివ్వండి, సాగర్ కానివ్వండి, ఎక్కడ బై ఎలక్షన్, మునుగోడు బై ఎలక్షన్ లో కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రెస్టేజ్ తీసుకొని గెలుపు ఓటమి తర్వాత కానీ ఆయన గెలిపించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఉండ్రు కాబట్టి 100కి 100% భారీ మెజార్టీ. రేవంత్ రెడ్డి గారు బాధ్యత అండి. ప్రజలకు ఆయన ఏం చేసి తెలియజేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏముంది, మొత్తం దొంగ మీడియా, దొంగ మాటలు చెప్పుకుంటూ తిరుగుతుండ్రు. బీఆర్ఎస్, టీఆర్ఎస్ వాళ్ళు గతంలో ఏం చేయలేదని ప్రజలు వద్దనుకుర్రు. ఇప్పుడు మళ్ళీ ప్రజలు కొత్తగా వాళ్ళు గెలిచి చేసేదే ఉంది. ప్రభుత్వము సంక్షేమ పథకాలు అన్ని అద్భుతంగా ఉన్నాయి. ప్రజలు ఇష్టపడుతున్నారు. పథకాల్లో వ్యతిరేకత ఉందని చెప్తున్నారు కదా! ఏం లేదండి, కరెంట్ బిల్లు ఫ్రీ ఉన్నది, 200 యూనిట్లు, మహిళలకు బస్సులు ఫ్రీ. ఇలా ప్రతి పేదవాడు గుర్తుకు చేసుకునేటట్టు సన్నబియ్య కార్యక్రమం ఉంది. దీనికి మించే కార్యక్రమం దేశంలోనే ఎక్కడ లేదండి, సన్నబియ్య కార్యక్రమం. అటువంటి పథకాలు ఉన్నాయి. ఇంకా చాలా పథకాలు ఇంకా వచ్చేవి ఉన్నాయి. ఏముంది, 2 సంవత్సరాలు కూడా నిండలేదు. గత ప్రభుత్వానికి 10 సంవత్సరాలు అవకాశాలు ఇచ్చిండ్రు. వాళ్ళు ఏం చేయలేదు. మరి రేవంత్ రెడ్డి గారికి 2 సంవత్సరాలు ఏం చేశారు? మొత్తం అప్పు 1000 అడుగుల గుంత దోమి పెట్టిపోయారు. మొత్తం అప్పుల రాష్ట్రం చేసిండ్రు రాష్ట్రాన్ని. అటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఇలా ఇట్లా తీసుకొని వచ్చి మల్లె పువ్వు లెక్క వెలుగుతుంది తెలంగాణ రాష్ట్రం. దేశం మొత్తం ఇటు చూస్తున్నది తెలంగాణ రాష్ట్రం. నవీన్ యాదవ్ గెలుస్తారంటే మెజారిటీ ఎంత వచ్చింది అన్నారు? 30 నుంచి 40,000 మెజారిటీ తప్పకుండా వస్తుంది. అతి భారీ. మేము ప్రజలలో తిరుగుతున్నాం కాబట్టి ప్రజలే మాకు. ఇప్పుడు ఒక అరటిపట్టి బండి ఆయన దగ్గరికి వెళ్ళాము. బాబు, నాకు బీఆర్ఎస్ వాళ్ళు భయపెడుతున్నారు కానీ నేను మాత్రం కాంగ్రెస్ కి వేస్తా. నవీన్ మాకు ఏం చేసిండో మాకు నేను చెప్పను కానీ మాకైతే చాలా, మా కుటుంబం మొత్తం ఆయనకి వేస్తాం. వాళ్ళకి ఏదో సమస్య ఉంటే ఆ సమస్య ఇంటికి రాకుండా తీర్చిరంట. మరి అటువంటి చెప్పుకోలేని చాలా ఉన్నాయి. నవీన్ అన్న భారీ మెజార్టీ తోటి గెలుస్తున్నాడు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు శేఖర్ బాబు అండి. ఎక్కడ జూబ్లీస్ లో ఉంటారా మీరు? జూబ్లీస్ కాదండి, అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఏంటి ఇక్కడ? అక్కడ నేను రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళాను. ఇక్కడ ఏంటి పరిస్థితి? ఇక్కడ ఎందుకు వచ్చారు జూబ్లీ? ఇక్కడ నేను శ్రీశైలం అన్న అభిమాని, ఆయన కోసం వచ్చాను. ఏంటి అభిమానం అంటే? ఏ రకంగా అభిమానం అంటే నేను 2006, 7, 8, 9, 10, 11 ఆ టైంలో పోసాని కృష్ణమల్లి గారు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. ఆ టైంలో ఏదో చేయాలి తపన ఉండేది. డబ్బులు ఉండేవి కాదు. తిరుగుతూ ఉండేవాళ్ళు అటు ఇటు మొత్తం. బోరబండ, ఇక్కడ రేవంత్ నగర్ మొదలుకొని బోరబండ సైడ్ పర్వత నగర్, 100 ఫీట్స్ రోడ్డు, మాదాపూర్, ఇవన్నీ నాకు కొట్టిన పిండి. కాలినడతోనే తిరిగేవాడిని. డబ్బులు ఉండేవి కాదు. అన్నం కూడా ఉండేది కాదు. ఒక టైంలో ఒక టీ తాగటం, మంచినీళ్ళు తాగి తిరుగుతూ ఉండేవాళ్ళం. అన్న చూస్తూ ఉండేవాడు. ఏదన్నా ఉంటే మాకు బాధగా సాధకాలు చెప్పుకుంటా ఉండేవాళ్ళం. అప్పటి నుంచి కూడా అన్న మంచి పనులు చేస్తుండేవాడు నాకు తెలిసి. ఇంకా సెటిల్మెంట్లు అవన్నీ అంటూ ఉంటారు కానీ మాకు తెలియదు అవన్నీ. పేదవాళ్ళకి మాత్రం అన్న ఆకలైన వాళ్ళ ముఖం చూడాల నాకు తెలిసి. ఆయన గురించి చెప్తున్నాను. అటువంటి మంచి మనిషికి మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఆయన కంపల్సరిగా వాళ్ళ అబ్బాయి నవీన్ గారు కంపల్సరిగా గెలుస్తున్నాడు. అయిపోయింది కూడా. నేను చెప్తాను. రౌడీ షీటర్ అంటూ ఉన్నారు కదా, గతంలో మాకు తెలియదండి. మీరు ఉన్నప్పుడు ఏమైనా వార్తలు వస్తూ ఉంటాయి కదా? అప్పుడు అసలు మాకు తెలియదు. ఏ కాడికి సినిమా ఫీల్డ్ లో మేము ఏం చేయాలా, ఎక్కడ తిరగాల, మాకు ఎవరు అవకాశం ఇస్తారా, ఏందనా. అన్నం తినకపోయినా మంచినీళ్ళు దాకా తిరిగేవాళ్ళం. అంటే ఆ పిచ్చి అట్లా అనిపిస్తుంది అనమాట. ఇక తర్వాత 2011 నాకు ఒకటే అర్థమైంది. క్యాష్ టు క్యాష్ ఈ రెండే సినిమా ఫీల్డ్ ని వెళ్తున్నాయి. బాగానండి. క్యాష్ టు క్యాష్ ఈ రెండే సినిమా ఫీల్డ్ ని వెళ్తున్నాయి. ఈ రెండు నాకు లేవు. అందుకని నేను వెళ్ళిపోయాక మా ఊరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నవీన్ కి సపోర్ట్ చేయడం కోసం వచ్చారు. కంపల్సరీగా అన్న గెలుస్తున్నాడు. కంపల్సరీగా 2,50,000 ఓట్లు పోల్ అవుతున్నాయి. 55% గ్యారెంటీ పోల్ అయింది. ఎందుకంటే గత ఎలక్షన్ కూడా నాకు అవగాహన ఉంది. పైగా ఇంకోటి ఏంటంటే అన్న ఎందుకు గెలుస్తున్నాడు అంటున్నానంటే 2 times ఆయన ఓడిపోయాడు. అర్థమైందా? ఎంఐఎం ఒకసారి ప్లస్ ఇండిపెండెంట్ లాస్ట్ ఇయర్. కాబట్టి కంపల్సరీగా ఈ సింపతి పనిచేస్తుంది కానీ భర్త చనిపోయిన సింపతి పనిచేయదు. నాకు తెలిసి చెప్తున్నా. ఓకేనా? తర్వాత ఇప్పుడు 2,50,000 ఓట్లు పోల్ అవుతాయి. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటి అయిపోయినాయి. 1,00,000 ఓట్లు వేసుకోండి దానికి.
1,50,000 ఓట్లు కంపల్సరీగా అన్నకొస్తాయి. అన్నకొస్తాయి, సమస్య లేదు. 40,000 35,000 మెజార్టీతో ఆయన వ్యతిరేకత గెలుస్తాడు. ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద గెలిచే అవకాశం తక్కువ ఉందని చెప్తున్నారు కదా. అన్న ఇంకో మాట చెప్తాయంటారా, పోయినసారి హైదరాబాద్ లో 15 నియోజకవర్గాలు ఉంటే ఒక బీజేపీ 7 బీఆర్ఎస్ వచ్చినాయి, 7 ఎంఐఎం వచ్చినాయి. కాంగ్రెస్ అడ్రస్ లేదు తెలుసు, ఓకేనా. మరి అలా అధికారం నుండి కూడా మనం దాన్ని సాధించుకోవాలని కసి మీద ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఊరుకోడు, చిన్న శ్రీశైలం యాదవ్ ఊరుకోడు, నవీన్ గారు అసలు ఊరుకోడు. ఎట్లా ఊరుకుంటారండి? ఇప్పుడు ఒకసారి కాదు 2 సార్లు ఓడిపోయాడు ఆయన. ఎట్లా ఊరుకుంటాడు? ఆయన కసి మీద ఉన్నాడు. అన్ని కలిసి వచ్చినాయి ఆయనకి. ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది. ఈ రేవంత్ నగర్ నుంచి నాకు బోర్ పడదాకా నాకు తెలిసిన ఓటర్లే 300 మంది ఉన్నారు. వాళ్ళందరి చేత నేను అన్నకు ఓట్లు వేయించి నేను గెలిపించి నేను వెళ్తా, గెలిపించి వెళ్తాను కంపల్సరీగా. దాంట్లో సమస్య లేదు. నాకు ఇష్టం ఆయన అంటే, అంతే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.